మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడికి ప్రయత్నించాడు టీడీపీ నేత కొమ్మర శివ. మాచర్లలో మెజిస్ట్రేట్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హాజరుపరిచే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిన్నెల్లి ముందుకు కదలనివ్వకుండా అడ్డంగా నిలబడ్డ టీడీపీ నాయకుడు శివ పిన్నెల్లిపై అసభ్య పదజాలంతో తిడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పోలీసుల సమక్షంలోనే కొమ్మెర శివ ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టాడు. అయితే శివను పక్కకు నెట్టేసి మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతలు ఎంత సహనం వహిస్తున్నా సరే టీడీపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే కంటిన్యూగా చేస్తూనే ఉంది. మనకి విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పూర్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన మేజిస్ట్రేట్ ముందు పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు పెట్టే సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. టీడీపీ నాయకుడు శివ వచ్చి అడ్డంగా నుంచున్నాడు. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లో మేజిస్ట్రేట్ ఇంటికి వెళ్తూ ఉండగా పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం నాయకుడు శివ వచ్చి అడ్డంగా నుంచుని ముందుకి కదలనివ్వలేదు. ఆయన ముందుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ ఇంటి వైపుకి వెళ్తూ ఉండగా పూర్తి స్థాయిలో అతను అడ్డుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా అలర్ట్ అయ్యి అతన్ని నెట్టేసి ముందుకు వెళ్లిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఖచ్చితంగా ఒక పథకం ప్రకారమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన దాడి చేయడానికి వచ్చారని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇతని పైన శివ అనే తెలుగుదేశం నాయకుడి పైన సస్పెక్ట్ షీట్ ఉంది. గతంలో కొన్ని నేరాలు కూడా ఇతని పైన నమోదై ఉన్నాయి. కేసులు కూడా నమోదై ఉన్నాయి. నేరాలకు పాల్పడ్డాడు, కేసులు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అర్ధరాత్రి మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లే సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలర్ట్ అయ్యి ఒక్కసారిగా అతన్ని నెట్టేయడంతో దాడి నుంచి తప్పించుకున్నారని అక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.